అంటే విశ్వకర్మ ప్రకారం ఇస్తే ఫెయిల్ అవుతాయా, లేదా స్థాపత్య వేద ప్రకారం ఏమన్నా మంచి రిజల్ట్స్ వస్తాయా? ఈ డిఫరెన్స్ ఏంటి అన్నిటికీ? దాంట్లోనూ కట్టొచ్చు, దీంట్లోనూ కట్టొచ్చు ఏంటని? ప్రజలు ఈ కాలంలో ఎలా ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా సింపుల్గా కట్టాలంటే మయాన్ మహర్షి చెప్పినది లేదంటే స్థాపత్య వేదంలో కంప్లీట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. అందులో ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ క్యాలిక్యులేషన్స్, వైబ్రేషనే. 40 రకాల లెక్కలు చేసేటోడు నీకు ఈ దేశంలోనే లేడు. ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్. నేను చెప్పిన పాయింట్ అర్థం చేసుకోండి. ఇక్కడ 100 కోట్లు వస్తాయని నేను చెప్పలే, టాపిక్ ఏం మారట్లే. ఒక ఆమెకు మ్యాచ్ కావట్లే, ఏం చేస్తారని అడుగుతున్నా. నేను చేసి చూపిస్తా. ఏం చేస్తా తెలుసా? ప్రతి దానికి పరిష్కారం అనేది అందులో ఉంది. అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు శ్రీధర్ గారు అసలు మనం ఎట్లా ప్లాన్లు ఇస్తాం వాటికి సంబంధించి 10 మందికి కూడా తెలియాలి అని మాట్లాడుతున్నారు. సో ఆయన ఏం చెప్తున్నారంటే, అసలు మేము ఎలా ప్లాన్ డిజైన్ చేస్తాం మేము కూడా చెప్తాం సార్, అసలు మీ ప్లానింగ్కి సంబంధించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మరి విశ్వకర్మ వాస్తు ప్రకారం ఇస్తే రైటా, లేకపోతే స్థాపత్య వేదం ప్రకారం రైటా అనే ఒక డిస్కషన్ ఇప్పుడు జరుగుతుంది. సో చెప్పండి, మీ ప్రశ్న ఒకసారి చెప్పండి. అసలు మీరు ఎలా ఇస్తారు, ఏంటిది మీ ప్రశ్న ఏంటి? ఇప్పుడు మీరు రీసెంట్గా ప్లాన్స్ ఇస్తున్నారు కదండి, ఈ ప్లాన్స్ దేని బేస్ చేసుకుని ఇస్తున్నారు? విశ్వకర్మ బేస్ చేసుకుని ఇస్తున్నారా, లేకపోతే స్థాపత్య వేద బేస్ చేసుకుని ఇస్తున్నారా? అంటే విశ్వకర్మ ప్రకారం ఇస్తే ఫెయిల్ అవుతాయా, లేదా స్థాపత్య వేద ప్రకారం ఏమన్నా మంచి రిజల్ట్స్ వస్తాయా? ఈ డిఫరెన్స్ ఏంటి అన్నిటికీ? దాంట్లోనూ కట్టొచ్చు, దీంట్లోనూ కట్టొచ్చు ఏంటని? ఇప్పుడు ఇన్ డెప్త్ సబ్జెక్ట్లోకి వెళ్తే స్థాపత్య వేదంలోకి వెళ్ళాలి. ప్రజలు ఈ కాలంలో ఎలా ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా సింపుల్గా కట్టాలంటే విశ్వకర్మ ఇస్ బెస్ట్. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు చేస్తున్నారు, ప్లాన్లో దోషం అంటూ ఏమి కాదు, కొన్ని ఇంపార్టెంట్ సీక్రెట్స్ ఉంటాయి, అవి మనం ఫాలో అయితే అయిపోతున్నాం. బట్ ఇక్కడ విశ్వకర్మ దాంట్లో మీరు ఖచ్చితంగా ఒక స్క్వేర్ అనేది తీసుకోరు, ఇందులో గోల్డెన్ రేషియోస్ ఫాలో కారు. సో బేసిక్గా ఒక కస్టమర్కి అంటే జనరల్ కస్టమర్కి ఉపయోగపడే విధంగా ఇది నంబర్ 1, ఇష్యూ లేదు. బట్ మయాన్ మహర్షి చెప్పినది లేదంటే స్థాపత్య వేదంలో కంప్లీట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. అందులో ఒక ఇంటిని ఎన్ని ముక్కలుగా డివైడ్ చేయాలి, అసలు ఒక్కొక్క ఎనర్జీ పీస్ ఏ మెజర్మెంట్లో ఉంటుంది, అసలు ఒక ఇంటికి సంబంధించిన గణితం చేయాలంటే ఇప్పుడు జనరల్గా విశ్వకర్మ దాంట్లో కొంతమంది ఓన్లీ యజమానిదే తీసుకుంటారు, కొంతమంది యజమాని భార్యదే తీసుకుంటారు, కొంతమంది యజమాని భార్య పిల్లలతో సహా తీసుకుంటారు. బట్ మా స్థాపత్య వేదంలో మాకు చెప్పిన కండిషన్ ఏంటంటే, ఇంటి లోపల ఎంతమంది ఉంటే అంతమందికి సంబంధించిన ప్యూరిఫికేషన్స్ అనేవి తీసుకోవాలి. ప్లస్ విశ్వకర్మలో మర్మస్థానాలు వేరుగా ఉంటాయి, స్థాపత్య వేదంలో వేరుగా ఉంటాయి, 2 కండిషన్స్ వేరే. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే, గణితం చేసిన తర్వాత దానికి 5 రకాల క్యాలిక్యులేషన్స్ చేస్తాం. ఈ 5 రకాల క్యాలిక్యులేషన్స్ అంటే ఇల్లు అనేది స్క్వేర్గా తీసుకోవాలా, 1:12.5 తీసుకోవాలా, 1:25 తీసుకోవాలా, 1:37.5 తీసుకోవాలా, 1:1.5 తీసుకోవాలా, 1:62.5 తీసుకోవాలా, 1:175 తీసుకోవాలా, 1:187.5 తీసుకోవాలా, 1:2 తీసుకోవాలా, 1:2.5 తీసుకోవాలా, 1:2.25 తీసుకోవాలా, 1:2.75 తీసుకోవాలా, 1:3 తీసుకోవాలా. సో ఇక్కడ చాలా కండిషన్స్ చాలా ఎలాబరేటెడ్గా చెప్పారు. అది స్థాపత్య వేదంలో ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఒక ఇంటికి గణితం నేను చేయగలుగుతాను, ఒక మంచానికి గణితం చేయగలుగుతా,
ఒక టేబుల్కి గణితం చేయగలుగుతా, ఒక మీ ప్లాట్ఫామ్ ఉంటుంది ప్లాట్ఫామ్కి గణితం చేయగలుగుతా, ఒక బిందెకు నేను గణితం చేయగలుగుతా, ఒక ఆయాదికి ఒక వాచ్కి గణితం చేయగలుగుతాము, ఒక ప్లేట్కి గణితం చేయగలుగుతాము. ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ క్యాలిక్యులేషన్స్, వైబ్రేషనే. అయితే విశ్వకర్మ దాంట్లో ఎన్నో కండిషన్స్ చెప్పబడలేదు. చాలా ఈజీ వేలో ఎస్ ఇది చేస్తే మీకు బాగుంటుంది, ఇది చేసుకోండి సూపర్ అనేవి బేసిక్ కండిషన్స్తో ఇచ్చేసాను. నిజంగా స్థాపత్య వేదంలోకి గనక ఎంటర్ అయితే కనీసం మీ మైండ్లోకి ఎక్కడానికి 1 year పడుతుంది. కానీ విశ్వకర్మది అంతా ఉండదు. అయితే లైట్ కండిషన్స్ చాలా సింపుల్గా నేర్చుకోవాలంటే విశ్వకర్మ ఇస్ ద బెస్ట్ వన్. కానీ నేను విశ్వకర్మ నేర్చుకొని స్థాపత్య వేదంలోకి వచ్చి 6 నెలలు కష్టపడ్డాను. అసలు వెళ్దామా వద్దా, ఆ క్యాలిక్యులేషన్స్ చెయ్యలేము. నేను మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, వచ్చిన తర్వాత ఎన్ని రకాల క్యాలిక్యులేషన్స్ చెప్పాను? ఎన్ని? 40 రకాలు చేశాను. 40 రకాల లెక్కలు చేస్తానండి. 40 రకాల లెక్కలు చేసేటోడు మీకు ఈ దేశంలోనే లేడు. ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్. నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ ఎంతమందికి ఉంది? 20-30 మందికి ఉండొచ్చు. అంత రీసెర్చ్ చేసి నేను తీసినది. ఆ రీసెర్చ్ నేను ఒక్కడనే కాదు, ఇంకో పర్సన్ నాతో పాటు సపోర్టర్ ఉన్నాడు. ఎందుకంటే నాకు టైం లేదు, అంత ఉండదు. కాబట్టి ఆయనకు కొంతవరకు చెప్తా, నేను రీసెర్చ్ చేస్తా, ఇది నేను మొత్తం తీసానండి, జర మీరు కూడా దీని మీద తీయండి. సరే సార్, నేను టైం ఉన్నప్పుడు నేను తీస్తా, ఆయన టైము నా టైము కాంబినేషన్ చేసి ఇలా తీసుకొని వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు ఇదే స్థాపత్య వేదం మీరు నేర్చుకోవడానికి సిద్ధమా? నేర్చుకుంటా సార్. ఇంకొక విషయం దీని ముందు ఇంకోటి చెప్పాలి. ఇందా మీరు చెప్పారు కదా, బిందికి ఆయం కడతాము, గ్లాస్కి ఆయం కడతాం, టేబుల్కి ఆయం కడతాం. ఇప్పుడు ఆ గణితం కట్టినప్పుడు నాకు ఒక రకమైన టేబుల్ పనిచేస్తుంది, మా అమ్మాయికి ఇంకో టేబుల్ పనిచేస్తుంది. ఇప్పుడు నా టేబుల్ మా అమ్మాయి వాడింది అనుకోండి, అమ్మాయి గణితం వేరు, నా గణితం వేరు కదా. మేము ఏం చేస్తామని చెప్పినాము? అందరికీ మ్యాచ్ అయ్యేలాగా ఇస్తామని చెప్పినాం. అది ఎలా ఇంపాసిబుల్? అది 100%. బట్ ఇక్కడ కండిషన్స్ ఉంటాయి. ఎలాంటి కండిషన్స్ అంటే, ఇప్పుడు ఈ ఇంటికి గణితం మీరు చేశారు కదా, ఒకే రకమైన ఫలితాలు అందరికి వస్తాయా? రావా? ఆ టేబుల్ కూడా అట్లనే. ఒకరికి చాలా పాజిటివ్ ఫైనాన్షియల్గా రావచ్చు, ఒకరికి ఎడ్యుకేషన్ పరంగా రావచ్చు, ఒకరికి మాట బలం పెరగవచ్చు. డిఫరెంట్ అనే కండిషన్స్. అదే సార్, ఎందుకంటే ఇప్పుడు ఓకే మీరు కుటుంబ యజమాని తీసుకున్నా లేకపోతే వాళ్ళ మిసెస్ తీసుకుని కడతాం. ఇప్పుడు అది బేసిక్ ఏంటంటే ఒకటి నాలెడ్జ్ చెప్తా. ఈ టేబుల్ కట్టాం సార్, మీరు అనుకున్నట్టు దీనికి గణితం కట్టేసి టేబుల్ తీసుకుని అది ఒక మంచాన్ని కట్టాం. ఆ మంచం మీద ఏం పట్టుకుంటే మంచి బాగుంటుంది. అదే మా పిల్లలు పడుతున్నారు అనుకోండి, దానికి రివర్స్ ఫలితాలు ఇస్తే. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, మీరు చెప్పింది మంచి వర్డ్. ఓకే. అయితే మంచానికి అసలు గణితమే లేదు, దానికి ఏం కట్టారో తెలియదు. అది మీకు కావాలా? ఈ మంచం మీద నేను పడుకున్నప్పుడల్లా ఎంత ప్రశాంతం ఉంటుందంటే, 100 కోట్ల ఆస్తులు నేను సంపాదించిన నాకు లేని సుఖం ఈ మంచం మీద పడుకుంటే ఉంటుంది అని ఒక మాట మీరు చెప్తే ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది? సరే, టాపిక్ మారిపోతుంది. ఎట్లా ఉంటుంది? నేను చెప్పిన పాయింట్ అర్థం చేసుకోండి. ఇక్కడ 100 కోట్లు వస్తాయని నేను చెప్పలే, టాపిక్ ఏం మారట్లే. నేను ఇందాక మీకు చెప్పిన కండిషన్ ఏంటంటే, ఒకవేళ ఆ మంచంకి కొలతనే లేదు, అది ఎలాంటి ఫలితాలు ఇస్తుందని మిమ్మల్ని అడుగుతా. అది మనం కొలత లేదు, మామూలు పడుకుంటుంది అంతవరకే. అదే నేను గణితం ప్రకారం మీకు మీ వైఫ్ కి నేను మంచం ఇచ్చిన, ఆ మంచం మీద ఉన్నప్పుడల్లా అసలు ఒక రకమైన ప్రశాంతత మీకు ఉంటుంది. ఇప్పుడు ఆ మంచం పని చేసినట్ట లేదా? పని చేస్తుంది. అదే నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే, మా ఇద్దరు కలిసి కట్టారు, అదే మంచం మీద మా అమ్మాయి పడుకుంది అనుకోండి, మరి ఆ అమ్మాయి నక్షత్రానికి దాని గణితం సెట్ అవుతుంది, ఫలితం ఇవ్వదు, నార్మల్ ఉంటది, ఉండదు. అది కావాలి. కానీ మనం నెగిటివ్ కోసం ఇవ్వట్లేదు కదా, పాజిటివ్ వైబ్రేషన్ మనం ఇస్తున్నాం. మనము నెగిటివ్ వైబ్రేషన్ కొలత ఇచ్చినాం అనుకోండి, అందరికీ నెగిటివే. అలాగే సార్. ఇప్పుడు ఏంటంటే, నాకు ఒక నక్షత్రం ఉంటుంది, పాజిటివ్ ఇస్తుంది, మా వాడికి కూడా సుమారు పనిచేసింది అనుకో, అదే నక్షత్రం కొలత ఈ అమ్మాయికి నెగిటివ్ ఇవ్వచ్చు కదా? ఇవ్వచ్చు. మరి అప్పుడు ఎలాగా? అక్కడ ఎవరి కోసం చేస్తున్నాం అది ఇంపార్టెంట్. అప్పుడు మేము పడుకోం కదా, ఆడు కూడా పడుకుంటారు కదా. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఈ ఇంటి మొత్తానికి తీసుకున్నారండి, ఒక ఆమెకు సెట్ కాబట్టి చెప్పండి ఏం చేస్తారు? అది యజమాని నక్షత్రం బట్టి అట్లా ఉండదు కదా. పోనీ ఇప్పుడు ఒక పాపకు మ్యాచ్ కాలే, ఆమెకు నెగిటివ్ ఫలితాలు ఇస్తుంది, మీరు ఏం చేయగలుగుతారు? అలా ఉండదు కదండి. ఎందుకు ఉండదు? ఎవరు చెప్పిండ్రు? ఇప్పుడు మంచం అన్నారు మీరు,
మంచం అన్నారా లేదా? మా పాప పడుకుంటే అన్నారు. ఈ ఇంటికే గణితం కట్టినాం, ఆమెకు నెగిటివ్ ఫలితం ఇస్తుంది. చెప్పండి మీరు ఏం చేయగలుగుతారు? ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు ఎలా తీసుకుంటాం మనం, కుటుంబ యజమాని నక్షత్రం, మిసెస్ నక్షత్రం, పిల్లలు కూడా తీసుకుంటాం. అంటే ఒక ఆమెకు మ్యాచ్ కావట్లే, ఏం చేస్తారని అడుగుతున్నా. నేను చేసి చూపిస్తా. ఏం చేస్తా తెలుసా? ఇంటి మొత్తానికి ఎంతమందికి మ్యాచ్ అయితే అంతమందికి ఇచ్చేస్తా. ఎవరికైతే మ్యాచ్ కాలే వాళ్ళకు మంచి చైర్ ఇస్తా, ఒక మంచి మంచం ఇచ్చేస్తా, ఒక టేబుల్ ఇస్తా. వాళ్లకు వైబ్రేషన్ జనరేట్ కావడానికి, ప్లస్ కావడానికి ఏదైనా ఒకటి ఇస్తే చాలు. ఓకే, అంటే ఇప్పుడు ఇంట్లో అమ్మాయి పని చేయట్లేదు, దాని బదులు ఆల్టర్నేట్ ఇస్తా నేను, 100% ఇస్తా. ఎంతో మందికి ఇచ్చిన నేను. అది ప్రతి దానికి పరిష్కారం అనేది అందులో ఉంది. ఓకే, అది ఎందుకంటే మన క్లారిటీ కావాలి సార్. ఇప్పుడు ఎందుకంటే ఈ క్వశ్చన్ వస్తుంది, ఏమండి నేను నా యజమాని ప్రకారం కట్టాం, పిల్లల పనికి రాకపోతే ఎలాగా? కానీ మేము కట్టేది అందరికీ మ్యాచ్ చేస్తాం. మ్యాచ్ ఎవరికైనా కాలేదనుకోండి, నేను ఒకటే చెప్పేస్తా, సార్ ఇంత మందిలో ఈమెకు మ్యాచ్ కాలేదు, లేదంటే ఈ పర్సన్కి మ్యాచ్ కాలేదు, ఇతను మీతో ఎప్పటికీ ఉండడు చెప్పేసి నేను, సార్ ఆయనకు నెగిటివ్ రాకుండా ఏం చేయాలి? సార్ నేను ఆల్టర్నేట్ ఇస్తే అది పెట్టుకోండి, అయిపోయింది, ప్రాబ్లం సాల్వ్. ఓకే, సింపుల్. సో గణితం చేసే విధానంలో ఎన్నో కండిషన్స్ ఉంటాయి, మీరు వింటున్నారు కదా. సో ఆయనకు కూడా ఎన్నో కొత్త డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. ఆయనకు కూడా ఎలా చేయాలి 100% పరిష్కార మార్గం హరివాస్తులో ఉంది. ఇప్పుడు మీరు సాటిస్ఫైడా? ఇంకోటి అండి, ఉంటే సంతోషం సార్. మీకు వాళ్ళకి ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు వాళ్ళు సంతోషం ఉంటే హ్యాపీ, 100% వాళ్ళు డిస్టర్బెన్స్ అయ్యి లేదు, అట్లా ఉంటుంది. సో ప్రతిదానికి పరిష్కారం అయితే ఉంది, లేదు అనే సవాల్ అండి. క్లియర్? సో టాపిక్ అంతా వినండి, 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేయండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.